నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మన దేశ రిజర్వ్ బ్యాంక్ $12 బిలియన్ విలువ చేసే బంగారాన్ని అమ్మేసిందనేది వార్త. $12 బిలియన్ అంటే 1,14,000 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని అమ్మేసింది. దేశం ఎంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందో తెలియడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి బంగారం అమ్మేయడం అనేది, ఎంత అమ్మేయడం అనేది కదా, అమ్మేయడమే మొదటిసారి. అందులో 1,14,000 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని అమ్మడం అంటే చిన్న విషయమేమి కాదు. ఇది ఈ అమ్మేసిందనే విషయం బ్లూంబర్గ్ అనే మీడియా సంస్థ బయటపెట్టింది. బ్లూంబర్గ్ అనేది ప్రపంచంలో ప్రముఖ ఫైనాన్షియల్ మీడియా. అది బయటపెట్టింది. బయటపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. అటు బీజేపీ ప్రభుత్వ వర్గాల్లో, ఆర్బీఐలో కూడా చాలా సంచలనం అవుతుంది. ఆర్బీఐ దాన్ని ఖండిస్తూ అది రిలీజ్ చేసిన ఒక ప్రకటన మరింత అనుమానాలకు తావిస్తున్నారు. రోజు రోజుకు రూపాయి విలువ పడిపోతుంది. దేశంలో 80 దగ్గరలో ఉన్నది 90, 95, 96 దాకా వెళ్ళింది. 96 చిల్లర దాకా వెళ్ళి మళ్ళీ 95కి వచ్చింది. ఇలా 96 దాకా వెళ్ళింది, 95కి ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న. అలా 95కు రావడానికంటే హఠాత్తుగా కోలుకున్నది. ఎందుకు కోలుకున్నది అనే ప్రశ్నలోంచి ఇవన్నీ విషయాలు బయటకు వచ్చాయి. కోలుకోవడానికి కారణం ఏంటి? విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర ఖాళీ అయిపోతున్న కొద్దీ రూపాయి విలువ తగ్గిపోతూ ఉంటుంది. కానీ విదేశీ మారక ద్రవ్యం హఠాత్తుగా పెరిగింది మన దగ్గర. దాదాపు నిల్వలు ఖాళీ అయిపోతున్న దేశ నుంచి సడన్గా 1 వారం 2 వారాల్లో పెరిగింది విదేశీ మారక ద్రవ్యం. అలాగే ఆర్బీఐ చెప్తున్న రికార్డ్స్లో కూడా ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం వాల్యూ తగ్గింది. బంగారం తగ్గిందని చెప్పలేదా ఆర్బీఐ? బంగారం వాల్యూ తగ్గింది, విదేశీ మారక ద్రవ్యం పెరిగింది. ఈ కారణాల రీత్యా పరిశోధన చేసింది బ్లూంబర్గ్. ఏం జరిగి ఉంటుంది అని పరిశోధన చేసి బయటకు తీసిన విషయం ఏంటంటే, బంగారం పెద్ద ఎత్తున అమ్మేయడం వల్ల, అంటే 1,14,000 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం అమ్మేయడం వల్ల రూపాయి విలువ కాస్త పెరిగింది. అంటే 96 నుంచి 95కి వచ్చింది. స్థిరంగా ఉంచడానికి ఈ చర్య ఉపయోగపడుతుంది. రెండోది, దీనివల్ల బంగారం విలువ తగ్గింది. విలువ తగ్గడం అంటే రేటు తగ్గడం కాదు. బ్లూంబర్గ్ చెప్పిన దాని ప్రకారం ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం ఏదైతుందో దాని వాల్యూ తగ్గింది అంటే అర్థం బంగారం తగ్గింది. ఒకవైపు దేశంలో బంగారం రేటు రోజు రోజుకు పెరిగిపోతున్న స్థితిలో ఆర్బీఐ దగ్గర బంగారం విలువ ఎందుకు తగ్గింది? తగ్గడానికి కారణం నిల్వలు తగ్గాయి. నిల్వలు ఎందుకు తగ్గాయి? అమ్మింది అనేది బ్లూంబర్గ్ చాలా ఆధారాలతో, డేటాతో సహా బయటపెట్టింది. దీన్ని ఆర్బీఐ ఒక రోజు లేటుగా దీన్ని ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఆ స్టేట్మెంట్లో మా బంగారం అమ్మలేదని, మా నిల్వలు తగ్గలేదని చెప్తూ ఒక లింక్ కూడా ఇచ్చింది. ఆ స్టేట్మెంట్లో ఆ లింక్ నుంచి లోపలికి వెళ్తే అది ఇచ్చిన రిపోర్టు, నిల్వలు తగ్గలేదు అని చెప్తున్న రిపోర్టు బ్లూంబర్గ్ చెప్తున్న వివరాలకి పోలిక లేదు. బ్లూంబర్గ్ ఎప్పుడు చెప్పింది? మే చివరలో అమ్మారు అనేది బ్లూంబర్గ్ చెప్తే, ఆర్బీఐ ఇచ్చిన రిపోర్టులో దాని నిల్వలు ఏదైతే చూపిస్తుందో, డేటా చూపిస్తుందో అది ఏప్రిల్కి సంబంధించిన నిల్వలు మాత్రమే చూపిస్తున్నది. అది మేకి సంబంధించి చూపించట్లేదు. ఇంత సంచలనమయ్యి దేశవ్యాప్తంగా ఆందోళనలో ఉండి ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. బంగారం అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని. ఈ పరిస్థితిలో స్పష్టమైన జవాబు ఇవ్వాల్సిన, నిజంగా అమ్ముకుంటే అమ్ముకున్నామని చెప్పాలి, అమ్మిన పరిస్థితులు ఎందుకు వచ్చాయో వివరించాలి. అమ్మలేకపోతే ఏదైతే బ్లూంబర్గ్ చెప్తున్నదో మేలో అమ్మారు అని ఆ మేకు సంబంధించిన రికార్డ్స్ చూపించాలి. అది కాకుండా ఏప్రిల్ రికార్డ్స్ చూపిస్తూ మా నిల్వలు తగ్గలేదు అని చూపించడంలోనే అనేక అనుమానాలు వస్తున్నాయి. దీని మీద ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ జవాబు చెప్పవలసే ఉన్నది. జవాబు చెప్పడం లేదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేసింది, చూసుకోండి మీరే తన్నుకోండి అన్నట్టు. దానికి చెప్పట్లేదు. నిజానికి భారతదేశం ముందే చెప్పినట్టు స్వతంత్ర భారతదేశంలో బంగారం అమ్మడం అనేది ఇప్పటివరకు లేదు రిజర్వ్ బ్యాంకు. అయితే 91 ప్రాంతంలో బంగారం తాకట్టు పెట్టారు 2 సార్లు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు, అంతకుముందు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నప్పుడు తాకట్టు పెట్టారు. కొన్ని నెలల్లోనే మళ్ళీ తాకట్టు నుంచి విడిపించుకొని తెచ్చారు. అప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశం. విదేశీ మారక ద్రవ్యం చాలా నిల్వలు పూర్తిగా కొరత ఏర్పడ్డది. దాంతో బంగారం తాకట్టు పెట్టి డాలర్లు తెచ్చుకున్నారు. మళ్ళీ కొద్ది నెలల్లోనే అది విడిపించుకున్నారు. కానీ ఇప్పుడు తాకట్టు కాదు, ఏకంగా అమ్మేశారంటేనే అర్థం భారతదేశం చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నది, కోలుకోలేని సంక్షోభంలో ఉన్నది. భారతదేశంలోని
విదేశీ మారక ద్రవ్యాలు నిండుకున్నాయి అంటే కొరత ఏర్పడ్డది. మన దగ్గర డబ్బు లేదని తెలిసిన తర్వాత, విదేశీ మారక ద్రవ్యం లేదని తెలిసిన తర్వాత అవతలోడు మనకు అప్పివ్వడానికి కూడా ముందుకు రాడు, అమ్మడానికి కూడా ముందుకు రాడు. సింపుల్ వ్యవహారం కదా. మన దగ్గర డబ్బు లేదని కిరాణా షాప్ వాడికి తెలిసినా రేపు ఇస్తా అని చెప్పినా ఊరుకునే ఇవ్వడు, లేదని తెలిస్తే, డబ్బు లేదని తెలిస్తే. అందుకని ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకోవడం వల్ల వస్తువులు దిగుమతి చేసుకోవడం ఈజీ అవుతుంది. 2, రోజు రోజుకు పడిపోతున్న రూపాయి విలువను పెంచుకోవడానికి లేదంటే స్థిరీకరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఉద్దేశంతో బంగారం అమ్మారు అనేది ఒక వాదన. నిజమే కావచ్చు. ఇది నిజమే అయితే చెప్పడానికి ఎందుకు భయం? డేటా విడుదల చేయడం, రాజకీయ నాయకులు తమ ఆలోచనలకు అనుగుణంగా తమను తాము కాపాడుకోవడం కోసం 1,00,000 మాటలు చెప్తారు, 1,00,000 డేటా రిలీజ్ చేస్తారు, అబద్ధపు డేటాలు రిలీజ్ చేస్తారు, పాత డేటాలు రిలీజ్ చేసి ఇప్పటిదే అని చూపిస్తారు, రకరకాలు చేస్తారు. రాజకీయ నాయకులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారు. కానీ అధికారులు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తున్నది? మే నెలకు సంబంధించిన డేటాను ఆర్బీఐ ఎందుకు రిలీజ్ చేయడం లేదు అంటే బ్లూంబర్గ్ చెప్పింది నిజమనే మేము అనుకోవాలా? మే 22, 2026 నివేదికల ప్రకారం మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం $7.5 బిలియన్ మేర క్షీణించింది. అంత మేరకు తగ్గింది. ఆ తర్వాత 2 వారాల్లోనే ఎప్పుడైతే క్షీణించిందని ప్రకటించిందో దాని తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ అది పెరిగింది. విదేశీ మారక ద్రవ్యం ఎలా పెరిగిందనే ప్రశ్నకు కూడా బ్లూంబర్గ్ వేసింది. ఆ ప్రశ్నకు జవాబు లేదు. నిజంగానే ఆర్బీఐ బంగారం అమ్మకపోతే బ్లూంబర్గ్ చెప్తున్న మే నెలలో అమ్మారనే చెప్తున్న నివేదిక ఏదైతే ఉన్నదో అది అబద్ధమని చెప్పడం కాదు. మే నెలలో తన దగ్గరున్న బంగారం నిల్వలు ఆ మొత్తం డాటాను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రిలీజ్ చేయకుండానే ఏప్రిల్ నెలలో చూపించి మనం నమ్మమంటే ఎందుకు నమ్మాలి? వాళ్ళు చెప్పిందల్లా నమ్మడానికి భారతదేశ ప్రజలేమో అందులేం కాదు. అందరూ అందులు కాదు. కొందరు అంధభక్తులు ఉండొచ్చు, కానీ అందరూ అందులు కాదు. ప్రధాన్ని కాపాడడం కోసం, రోజు రోజుకు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిని కప్పిపెట్టడం కోసం, ఆర్థిక పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడడం కోసం కాదు, ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నది అనే నిజాన్ని కప్పిపెట్టి అబద్ధాలు ప్రచారం చేయడం కోసం ఆర్బీఐ కూడా ప్రయత్నిస్తే అంతకంటే విషాదం ఇంకోటి ఉండదు. నిజాలేదో ఆర్బీఐ బయట పెట్టాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలకు హక్కు ఉన్నది, ప్రశ్నించే హక్కు. నిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అమ్మకపోతే అమ్మలేదనే విషయం డేటాతో సహా రుజువు చేయాలి. అమ్మితే అమ్మారనే విషయం చెప్పొచ్చు, తప్పేం లేదు. అమ్మాము, ఎందుకో ఇది పరిస్థితి, అందుకే అమ్మాము. భారతదేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఎంత తీవ్రమైన సంక్షోభంలో ఉంది, భారత ప్రజలకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తారు? ఆయిల్ కొనకండి, ఆయిల్ వాడకం తగ్గించండి, పెట్రోల్ వాడకం తగ్గించండి, డీజిల్ వాడకం తగ్గించండి, గ్యాస్ వాడకం తగ్గించండి, ఇట్లా చాలా చెప్పాడు కదా మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు. వీటన్నిటి వెనుక కారణం ఏంటి? సంక్షోభం ఉందనే కదా అర్థం. ఆయిల్ కరువు ఉంది, పెట్రోల్ కరువు ఉంది, డీజిల్ కరువు ఉంది, గ్యాస్ కరువు ఉంది, ఎరువుల కరువు ఉంది, విత్తనాల కరువు ఉంది, కొరత ఉన్నది. దానికి కారణాలు ఇంతకుముందు చాలా వీడియోలు చెప్పాను. కారణాలు మళ్ళీ మోడీ చేసిన పనికిమాలిన వ్యవహారం వల్ల, ట్రంప్ చేతిలో కీలుబొమ్మ అవ్వడం వల్ల మనం అమ్ముతామన్న వాళ్ళ దగ్గర కూడా ఆయిల్ కొనుక్కోకుండా మనం ఆయిల్ కొరత ఎదుర్కొంటున్నాం. ఈ కారణాలు చూపించి నిజమే ఈ కారణాలు ఉన్నాయి, దీనివల్ల మేము బంగారం అమ్మాల్సి వచ్చిందని చెప్పొచ్చు. అప్పుడు ప్రజలు అర్థం చేసుకొని బంగారం కొనొద్దు అని మోడీ చెప్పాడు కదా. అప్పుడు ఎవ్వరు బంగారం కొనొద్దు అని. మీరు అమ్ముతారు, ప్రజలు మాత్రం కొనొద్దు. నిజమే, కొనొద్దు. ఎందుకు కొనొద్దో చెప్పారు. విదేశీ మారక ద్రవ్యం నిలువలు రోజు రోజుకు పడిపోతున్నాయి కాబట్టి బంగారం కొనొద్దు. ఓకే, కొనొద్దు అని ప్రజలకు చెప్పిన వాడివి ఎందుకు అమ్మారో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజలకు చెప్పకుండా రహస్యంగా దాచేసి ఎంతకాలం పరిపాలన కొనసాగిస్తారు? అన్ని అబద్ధాలతో, ఒక్క నిజము లేదు, అన్ని అబద్ధాలతో పరిపాలన. ఆర్బీఐని కూడా తన గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళని కూడా తనకు తగ్గ డేటాను రిలీజ్ చేసేట్టు చేసుకోవడం అనేది ఇది ఎక్కడి పరిపాలన? 91లో ఏదైతే సంక్షోభం వచ్చి బంగారం తాకట్టు పెట్టామో ఇప్పుడు అంతకంటే తీవ్రమైన సంక్షోభం వచ్చిందా? అప్పుడు తాకట్టు పెట్టి 4-5 నెలల్లోనే విడిపించుకున్నాం కదా. ఇప్పుడు అమ్మేసే పరిస్థితికి వచ్చామంటే ఎంత దారుణమైన పరిస్థితి భారతదేశం దిగజారిపోయింది అనేది అర్థమవుతున్నది. ఇది నిజమా కాదా తేల్చి చెప్పండి. ఊరికే మాటల ద్వారా చెప్పడం కాదు, డేటా రిలీజ్ చేయండి. నిజమైన డేటా, అబద్ధపు డేటా కాదు, నిజమైన డేటా రిలీజ్ చేయండి. ఇప్పుడు బంగారాన్ని అమ్మేసి రూపాయి విలువ దిగజారకుండా తగ్గిస్తారు. ఎంతకాలం తగ్గిస్తారు? ఎంతకాలం దీన్ని కాపాడగలుగుతారు రూపాయి విలువ? మన భారతదేశంలో
ఆర్థిక సంక్షోభం క్రమక్రమంగా ఇంకా సీరియస్ పరిస్థితి పోతూ ఉంటే, పరిస్థితి దిగజారుతూ ఉంటే ఇవాళ అమ్మిన బంగారం ఎంతకాలం కాపాడగలుగుతుంది దానికంటే ముఖ్యమైనది ఆయిల్ ప్రైజెస్. పెట్రోలు డీజిల్ ప్రైజులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్నాయి, మన దగ్గర పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో పెరగడం వల్ల మన దగ్గర పెరుగుతున్నాయి. రెండో వైపు ఆయిల్ సంక్షోభం కొరత ఎదుర్కొంటున్నాం. మనం అమ్ముతామన్న వాళ్ళ దగ్గర కొనకుండా అమెరికాకు భయపడి కొరత ఎదుర్కొంటున్నాం. మనం ఇంత దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు, ఆయిల్ సంక్షోభం ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు రూపాయి విలువను ఎంతకాలం కాపాడగలుగుతారు మీరు? రూపాయి విలువ పెరగడము తగ్గడం అంటే ఏదో ఎకనామిక్స్కు మాత్రమే పుస్తకాలు రాసుకునే విషయం మాత్రమే కాదు. రూపాయి విలువ తగ్గిపోవడం అంటే మనం కొనుక్కునే, విదేశాల నుంచి మనం కొనుక్కునే సరుకుల వస్తువుల విలువ పెరిగిపోవడం. మనం నిన్న 10 రూపాయలకు కొన్న వస్తువు ఇవాళ 15 రూపాయలకు కొనాల్సి రావడం. అదే వస్తువు నిన్న 10 రూపాయలకు కొంటే ఇవాళ 15 రూపాయలకు కొనాల్సి రావడం. అంటే మనం 5 గంటలు శ్రమపడి సంపాదించింది నిన్న సరిపోతుంది, ఇవాళ సరిపోదు. ఇవాళ 10 గంటలు శ్రమించాల్సిన అవసరం వస్తుంది. లేదంటే అవసరమైన వస్తువులు కొనకుండా మన అవసరాలు తగ్గించుకోవాల్సి వస్తుంది. కొనుగోలు శక్తి కోల్పోతాం. మన దగ్గర కొనే శక్తి కూడా ఉండదు. ప్రజలకు కొనుగోలు శక్తి కోల్పోతారు ప్రజలు. అందువల్ల మీరు రూపాయి విలువ తగ్గకుండా కాపాడుతున్నామనే ప్రజల్ని భ్రమంలో ఉంచి, రూపాయి విలువ తగ్గలేదు అనే భ్రమంలో ఉంచి మరింత ఆర్థిక సంక్షోభంలో నెడుతున్నారు మీరు భారతదేశాన్ని. ఆయిల్ ప్రైజెస్ తగ్గనంత వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపాయి విలువ దిగజారు. ఇవాళ 96 నుంచి 95కు చేయగలిగినేమో కానీ రేపు మళ్ళీ 96కు పోతుంది, 100కు పోయి. కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది దీని తర్వాత, మోదీ ప్రభుత్వం రూపాయిని సరిగ్గా నిర్వహించడం లేదు, అది ఏ క్షణంలో అయినా 100 రూపాయలకు పడిపోవచ్చు. అంటే $1కు 100 రూపాయలు. ఇలాంటి పరిస్థితుల్లో తన ఇమేజ్ గురించి ఆందోళన చెందిన మోడీ రూపాయి 100 దాటకుండా నిరోధించడానికి దేశంలో బంగారాన్ని అమ్మమని ఆర్బీఐని ఆదేశించారు అని కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రతిపక్షాలు కూడా దీని మీద మాట్లాడుతున్నాయి. ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు. నిజమా కాదా బహిరంగంగా చెప్పకుండా ఆ రోజు అప్పటి 91 ప్రధానమంత్రి చంద్రశేఖర్ కానీ, తర్వాత వచ్చిన పివి నరసింహరావు కానీ ఏమీ దాచిపెట్టలేదు, బహిరంగంగానే చెప్పారు. అప్పుడు వాళ్ళు దేశాన్ని పరిపాలించలేని దద్దమ్మలని ఈ పార్టీలే, ఈ రాజకీయ నాయకులే ఎద్దేవా చేశారు, హేళన చేశారు. అప్పుడు ఆర్థిక సంక్షోభం నిజమే. అప్పుడు వాళ్ళు పరిపాలించలేకపోవడం వల్ల, వాళ్ళ బలహీనత వల్ల కూడా రావచ్చు. కానీ అంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు ఉన్నది. దారుణమైన పరిస్థితిగా జారింది. వాళ్ళ అమ్ముకుంటున్నాం. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి మోడీ టీం దగ్గర ఏమైనా ఉపాయాలు ఉన్నాయా? ప్రజలకు అది అర్థం కాకుండా చేయగలిగే భ్రమ పెట్టే ట్రిక్కులు తప్ప నిజంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలంగా తయారు చేయగలిగే శక్తి ఏమైనా ఉన్నదా? ఆ ఐడియాస్ ఏమైనా మీ టీం దగ్గర, మోడీ టీం దగ్గర ఉన్నదా? ఆర్థిక మంత్రికి కనీసం ఆర్థిక వ్యవహారాల గురించి ఏమైనా అవగాహన ఉన్నదా? ఈ బంగారం అమ్మిన విషయం ఆర్థిక మంత్రికైనా తెలుసా లేదా? ఒకవేళ అమ్మితే. ఇంకొక వైపు భారతదేశం ఆయిల్ సంక్షోభం పెరుగుతుంది, దానివల్ల రూపాయి వాల్యూ తగ్గిపోతుంది రోజు రోజుకు. బంగారం అమ్మినప్పటికీ అది ఎంతో కాలం దాన్ని కాపాడలేరు. ఇంకొక వైపు భారతదేశంలో వస్తున్న విదేశీ పెట్టుబడులు, అది కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగకరమైనది. విదేశీ పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి, కొత్తవి రావట్లేదు, ఉన్నవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కొత్తగా పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వెనకంజ చేస్తున్నారు. కారణం ఏంటి? ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే వాళ్ళపైన నమ్మకం లేదా? ఈ ప్రభుత్వాల మీద నమ్మకం లేదా? ఇంకొక కారణం కూడా, ముఖ్యమైన కారణం ఉండొచ్చు. భారతదేశంలో ఒక్కళ్ళో ఇద్దరో పెట్టుబడిదారులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదని భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నది. ఒక పెట్టుబడిదారుడు తన పరిశ్రమను పెద్దగా చేసి, పెట్టుబడి పెట్టి డెవలప్ చేసి ఒక పై స్థాయికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని అదానికి అమ్మడం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. వాళ్ళ మీద ఈడీ దాడులు జరుగుతాయి, సిబిఐ దాడులు జరుగుతాయి. చచ్చినట్టు దానికి ఎన్ని సంఘటనలు భారతదేశాలు ఎన్ని జరిగాయి ఇప్పటివరకు? అన్నీ అదాని చేతుల్లోకి పోతాయి, లేకపోతే ఇంకో పెట్టుబడిదారు చేతుల్లోకి. ప్రియమిత్రులు కొంతమందే ఉన్నారు మోడీకి, వాళ్ళ చేతుల్లోకి పోతాయి. అంటే ఈ దేశంలో ఒక 2-3 పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు తప్ప మిగతా వాళ్ళకు కూడా బతికే ఛాన్స్ లేకుండా చేస్తున్నాం. మొన్ననే ఒక వీడియో చేశాను. తమిళనాడుకు సంబంధించిన ఒక క్యాపిటలిస్టు, ఓ పెట్టుబడిదారుడు తన కంపెనీని ఏ విధంగా కోల్పోయాడు ఈ ప్రభుత్వం కావాలని చేసిన చర్యల వల్ల. అంతెందుకు, వేదాంత భారతదేశంలో అతి పెద్ద సంస్థ, అడవుల్లో ఆదివాసులను
దోచుకుంటోంది వేదాంత. వేదాంతకు ప్రభుత్వాలు చాలా సహకరిస్తున్నాయి. ఆదివాసులను ఖాళీ చేయించి మైనింగ్ మొత్తం వేదాంతకు ఇస్తున్నారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అనేక ప్రాంతాల్లో వేదాంత కోసం అనేక మంది ఆదివాసులను నిరాశ్రయం చేయడం, చంపేయడం, హత్యలు చేయడం కూడా చేస్తున్నారు పోలీసులను పెట్టి. మరి అలాంటి వేదాంత, ప్రభుత్వానికి అంత దగ్గరైన వేదాంత, అదాని కోసం మాత్రం వేదాంతను కూడా పక్కన పెట్టే పరిస్థితి కనబడుతున్నది. న్యూస్ లాండ్రీ పత్రిక మధ్య ఒక నివేదిక ప్రచురించింది. భారతదేశంలో ఒకళ్ళిద్దరు పెట్టుబడిదారుల కోసం, అంటే మోడీకి ఇష్టలైన ప్రియమిత్రులైన పెట్టుబడిదారుల కోసం మిగతా పరిశ్రమలను ఎట్ట దెబ్బతీస్తున్నారు, మిగతా పరిశ్రమలను మొత్తం ప్రభుత్వమే అదానీ అంబానీ చేతుల్లోకి ఎలా ఇస్తున్నది అనేది ఒక నివేదిక వచ్చింది. ఒక టెండర్ కోసం వేదాంత, ప్రధాని సన్నిహితుడు ఇద్దరు బిడ్ వేశారు. ప్రభుత్వం పిలిచిన ఒక టెండర్లో ఇద్దరు బిడ్ వేశారు. వేదాంత ఎక్కువ రేటుకి వేశారు, ప్రధాని సన్నిహితుడు తక్కువ రేటుకి వేశాడు. ఇది ఎవరికి రావాలి? ఎక్కువ రేటు ఇస్తున్న వేదాంతకు రావాలి. కానీ రాలే. ప్రధాని ప్రియమిత్రుడికి వెళ్ళింది ఆ టెండర్. దానికి వేదాంత కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు కోర్టులో కొట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మీద ఈడీ దాడులు జరిగాయి. ఇది ప్రస్తుతం భారతదేశ పరిస్థితి. కాబట్టి విదేశీ పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెట్టే సమస్య కూడా లేదు ఇక్కడ. ఆ అవకాశం కూడా కోల్పోయింది. అంటే పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు స్వదేశీ పెట్టుబడులు వచ్చి రావాలని, విదేశీ పెట్టుబడులు వచ్చి ఇక్కడ దోచుకోవాలని కోరిక నాకైతే లేదు. కానీ విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నది మోడీ ప్రభుత్వమే కదా. వాళ్ళు కూడా రావకపోవడానికి కారణం ఎవరు? పెట్టుబడిదారులు భారతదేశంలో కార్మికులకు, ప్రజలకు మేలు చేస్తున్నారనే అభిప్రాయం నాకేమాత్రం లేదు. అది చిన్న పెట్టుబడిదారుడైనా, పెద్ద పెట్టుబడిదారుడైనా, విదేశీ పెట్టుబడిదారుడైనా, స్వదేశీ పెట్టుబడిదారుడైనా, వాళ్ళ లాభాల కోసం, లక్షల కోట్ల రూపాయల లాభాల కోసం భారతదేశ వనరులను దోచుకుంటున్నారు, భారతదేశ కార్మికులను దోచుకుంటున్నారు, శ్రమను దోచుకుంటున్నారు. సరైన వేతనాలు కూడా ఇవ్వకుండా అష్ట కష్టాలు పెడుతున్నారు కార్మికులు. అలాంటి వాళ్ళే భారతదేశంలో, ప్రపంచంలోని అందరూ పెట్టుబడిదారులు అలాంటి వాళ్ళు. ఎవ్వరు ప్రజల కోసం ఏదో చేస్తారని భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రజల కోసము చేయరు, దేశం కోసం కూడా చేయరు. వాళ్ళు సొంత ప్రయోజనాల కోసమే చేస్తారు. అయినా సరే వాళ్ళందరూ సొంత ప్రయోజనాల కోసమే పెట్టుబడులు పెడుతున్నా సరే వాళ్ళలో కూడా కొందరికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అని మోడీ చేస్తున్న పని. దానివల్ల కూడా కొత్త పెట్టుబడులు రావడం లేదు. కొత్త పెట్టుబడులు రాకపోవడం వల్ల కూడా ఆర్థిక సంక్షోభం మరింత పెరుగుతుంది. ఒకవైపు ఆయిల్ సమస్య, ఆయిల్ సంక్షోభం, రెండో వైపు పెట్టుబడులు రాకపోవడం, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఆర్థిక సంక్షోభం వస్తుంది. రూపాయి విలువ తగ్గిపోతుంది. తగ్గిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు బంగారం అమ్ముకున్నారనేది బ్లూంబర్గ్ ఇచ్చిన నివేదిక. బ్లూంబర్గ్ ఏదో చిన్న ఆషామాషి మీడియా ఏం కాదు. ప్రపంచంలో చాలా పేరున్న ప్రముఖ ఫైనాన్షియల్ మీడియా ఇది. అది సింపుల్గా ఏదో ఒకటి రెండు ఆధారాలు ఉంటే ఏమి రాయదు. అది అనేక ఆధారాల ఆధారంగా అది బయటపెట్టింది. అది నిజమా కాదా అని తేల్చాల్సిన బాధ్యత ఈ దేశం మీద ఉన్నది. అబద్ధాలు చెప్తున్నారనేది అర్థమవుతున్నది. మోడీ ఉన్న ఆర్బీఐ, మోడీ శిష్యులైన ఆర్బీఐ అధికారులు నిజాలు చెప్పట్లేదని అర్థమవుతున్నది. కాబట్టి ఈ దేశం దాన్ని బయటపెట్టాలి. నిజమైతే నిజమని చెప్పండి. ఇక్కడ భారతదేశం ప్రజలు ఏమి ఇప్పుడే మీకు శిక్షలు వేయట్లేదు. నిజంగా మీకు శిక్షలు వేయాల్సి వస్తే ఎప్పుడో వేయాల్సి ఉండే. ఇప్పుడు ఈ మీరు బంగారం అమ్మినా అమ్మకపోయినా మీరు శిక్షించబడాల్సిన వాళ్ళే. మోడీ టీం ఖచ్చితంగా భారతదేశ చేతిలో, ప్రజల చేతిలో శిక్షించబడాల్సిన వాళ్ళే. మీరు ఇంతకంటే చాలా దుర్మార్గాలు చేస్తున్నారు, ఫ్యూచర్లో కూడా చేయబోతున్నారు అనేది అమిత్ షా మాటల్లో చాలాసార్లు చెప్తూనే ఉన్నాడు. కనీసం నిజాన్ని ఒప్పుకోండి. 1,14,000 కోట్ల రూపాయల బంగారాన్ని మీరు అమ్మారా లేదా? అమ్మారు అంటే ఎంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో భారతదేశం ఉంది. ఈ నిజాల్ని భారతదేశ ప్రజల ముందు ఒప్పుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.